అయితే ఇక్కడ ఒక విషయం, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడి. కానీ ఈ మధ్యకాలంలో ఈ 20 years రాజకీయాల్లో చూస్తే అసలు రాజకీయ మిత్రులు శత్రువులు అటు ఉంచితే ఎదురు బదురు పడితేనే ముఖాలు అగ్గి ఏదంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా తయారై ఉన్నాయి పరిస్థితులు. తెలంగాణలో అది మాత్రం భిన్నం. అది ఇప్పుడు ఇంత తిట్టుకునే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఎదురెదురు పడినా ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ఒక నవ్వుకుంటారు లోపల ఎంత కోపాలు ఉన్నప్పటికీ. కానీ ఆంధ్రాలో అలాంటి పరిస్థితులు కాదు. ఇద్దరు కలవాలన్నా భయమే, కలిసి మాట్లాడుకున్నా భయమే, మాట్లాడుకోకపోయినా భయమే. ఒకటి ఉంటే మొఖాలు చూసుకోకుండా వైరుధ్యమన్నా ఉండాలి. రెండవది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు ఫోన్లో అన్నా మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అది. ఎందుకంటే వైసీపీ అనగానే ఇటు టీడీపీ వాళ్ళు మాట్లాడారో అదో పెద్ద శాపం, లేదు టీడీపీ అనగానే వైసీపీ వాళ్ళు మాట్లాడారో అది వీళ్ళకి పెద్ద శాపం. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నిజానికి అది ఏ స్థాయిలో ఉంది, ఎవరి స్థాయిలో ఉందో చెప్పలేం. కానీ బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్కి వస్తే కనుక ఇందులో ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు కాబట్టి, బట్ ఈ జరుగుతున్న ఈ పరిస్థితులు అన్నింటిలో ప్రతిరోజు అటు మీడియాలో చూసినా లేదంటే పార్టీ కార్యకర్తలు గాయాలు తిన్న పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, టీడీపీ నాయకులు అరెస్టులు అయ్యి దెబ్బలు తిని నిలబడి గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గొంతుల్లో నుంచి వచ్చిన మరి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అదేంటి అసలు వీళ్ళు అరెస్ట్ అన్నారు. రోజా గారు లాంటి వాళ్ళు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు ఎట్లా మాట్లాడారు ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా ఆవిడ నోటికి అసలు ఎందుకు బ్రేక్ లేదు అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇటు గుంటూరు చిలకలూరిపేట దగ్గరికి వస్తే విడుదల రజనీ గారు చాలా సౌమ్యంగా సైలెంట్గా చాలా గుంభనంగా ఉంటారు. కానీ ఆవిడ అటు మెడికల్ కానీ మైనింగ్ మాఫియాల్లో కానీ ఆవిడ మీద భయంకరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ రోజా ఇక్కడ విడుదల రజనీ ఇద్దరు అరెస్టులు ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు అరెస్టులు లేవు. విజయసాయిరెడ్డి గారు అరెస్ట్ ఉంటుంది అనుకున్నారు, లేదు. బిగ్ బాస్ అన్న పేరే కూడా ఏదో వచ్చింది, అది లేదు. కానీ ప్రతిరోజు అడిగే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. అటు గవర్నమెంట్ నుంచి మాత్రం మౌనమే కనబడుతుంది. ఈ మౌనంలో ఉన్న అర్థం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మెతకతనం కానీ ఆయన రాజకీయ చాణక్యం కూడా కానీ, ఎందుకంటే మహిళలను అరెస్ట్ చేయడం సమంజసం కాదు అన్న ఉద్దేశం కానీ, లేదు అంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని హీరోలు చేయకూడదు అన్న రాజకీయ చతురత కానీ, దేన్నైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ఆయన ప్లానింగ్ అనేది కాస్త ముందు చూపుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి గారు ఒక రకంగా ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రేమకి ఏమైనా పాత్రులయ్యారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఎంతైనా రాజకీయ నాయకుడికి మాత్రమే, అంటే నిజమైన రాజకీయ నాయకుడికి మాత్రమే తెలుస్తుంది అవతల వ్యక్తి చేసే రాజకీయం, దాని ఇంటెన్సిటీ, దాని తీవ్రత అనేది యువతలున్న రాజకీయ నాయకుడికే తెలుస్తుంది. అది విజయసాయిరెడ్డి అంటే ఏంటో మేబీ చంద్రబాబు నాయుడు గారికి తెలియడం వల్ల అరెస్టులతో హడావుడీలతో రాష్ట్ర డెవలప్మెంట్ను రాజకీయ గందరగోళాలకో ఒకరి మీద ఒకరి యుద్ధాలకో కారణం కాకుండా సైలెంట్గా స్టేట్ డెవలప్మెంట్లో కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇలాంటి వాళ్ళని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో అక్కడ చేయిస్తూ వెళ్ళాలి అన్న ఉద్దేశం కావచ్చు, లేదంటే ఆయన ప్రేమకి వీరు పాత్రులు కావచ్చు. మహిళలుగా వాళ్ళనిద్దరిని కూడా ఎందుకు అరెస్ట్ చేసి అనవసరంగా ప్రభుత్వం టార్గెట్ అవ్వడం, అనవసరంగా ఎందుకు ఇష్యూస్ డైవర్ట్ చేసుకోవడం కావచ్చు. మొత్తానికైతే వీళ్ళ అరెస్టులు ఉంటాయి అని అనుకోవడం మాత్రం జరిగే పని కాదు. ఉండేలాగా అయితే అస్సలు కనబడడం లేదు. కాబట్టి ప్రతిరోజు అరెస్టుల కంటే కూడా అరెస్టుల విషయాన్ని పదే మాట్లాడేదానికంటే కూడా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఆ లోటుపాట్లు ఏంటి, ఏం జరగాలి అన్న విషయాన్ని అందరూ ఫోకస్ చేస్తే కనుక బాగుంటుంది. అలాగే విజయసాయిరెడ్డి గారి పయనం ఎటువైపు, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పూర్తిగా కట్టిఫ్ చెప్పినట్టుగానే కనబడుతుంది. ఇంకేమైనా ఉంటే ఆర్థిక సంబంధాలు, దానికి సంబంధించిన ఏమైనా లెక్కలు పత్రాలు ఇలాంటిది ఏమైనా చూసుకోవాలి. కానీ ముఖ్యంగా ఇక్కడ మాత్రం విజయసాయిరెడ్డి గారు రాజకీయ ప్లాన్ ఏదో చాలా పకడ్బందీగానే చేస్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి గారు మరి జనసేనకు వెళితే జనసేనకి మరి ప్లస్సా మైనస్సా, ఆయన అక్కడ ఉంటే కనుక ఏం జరుగుతుంది అనేది కూడా ఒకవేళ జనసేన వైపు వెళితే ఆలోచించుకోవాలి. మరి బీజేపీ వైపు వెళితే కనుక ఇక బీజేపీ భవితవ్యం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఈయన రావడం అనేది ప్లస్సా మైనస్సా, ఈయన ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా ఉంటారా, లేదంటే విజయసాయిరెడ్డి గారు పూర్తి తన ఐడెంటిటీ కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం, లేదంటే తన శక్తి సామర్థ్యాలు ఇప్పటి వరకు పనిచేసినవన్నీ కూడా ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారడం వల్ల మళ్ళీ తనని తాను నిరూపించుకోవడం కోసం రాజకీయాల్లో నిలబడాలనుకుంటున్నారా? ఏదైనా భవిష్యత్తే సమాధానం చెప్పాలి.
మొత్తంగా అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు నా మిత్రులు అని చెప్పడం మాత్రం నిజంగా ఎవరైనా స్వాగతించాలి. ఎందుకంటే రాజకీయాలు వేరు, వ్యక్తిత్వ బంధాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడో, లేదంటే ఇంకొక పార్టీ నాయకుడిని చూసి భయపడో కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం చూసాం షర్మిల గారి కుమారుడి వివాహానికి చంద్రబాబు నాయుడు గారు వీరు పిలిచారు, వెళ్ళారు. అలాగే షర్మిల గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి లోకేష్ గారు కూడా కేక్ పంపించారు, ఆవిడ కూడా పంపించారు. అక్కా తమ్ముళ్ళలాగా వాళ్ళ ఆ లెటర్ కూడా రావడం మనం చూసాం. సో రాజశేఖర్ రెడ్డి గారు కూడా అదే ప్రేమని కనబరిచేవాళ్ళు. అదేవిధంగా షర్మిల గారు ఫాలో అవుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకో నరాన దాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈరోజు ముఖాలు చూసుకోవాలంటేనే దారుణమైన పరిస్థితులు, రాజకీయాలు అంటేనే దారుణంలాగా తయారయ్యేలాంటి పరిస్థితులు కారణమవుతుంది ఆంధ్రప్రదేశ్. కానీ ఆ పరిస్థితి మారాలి. నిజంగానే వాళ్ళ మధ్య స్నేహం ఉంటే అది స్నేహంగానే ఉండాలి, లేదు రాజకీయం ఉంటే రాజకీయంగానే ఉండాలి. బట్ ఈ రెండింటి మధ్యలో పగ అనే 2 అక్షరాలు పదం మాత్రం రాకూడదు అని చెప్పడమే టోటల్గా విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్ ఇక్కడ పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడానికి గల ఉద్దేశం.